ఇప్పుడు ఓజీ సినిమా ఎలా ఉండిద్ది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2001 ఖుషి, మళ్ళీ పుష్కరానికి 2013 గబ్బర్ సింగ్ అత్తారింటి దారేది, మళ్ళీ ఇంకో పుష్కరానికి ఓజీ, అన్ని ఇండస్ట్రీ హిట్లే. అంటే లాస్ట్ సినిమా చూస్తే అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి వైసీపీ చాలా మంది రూమర్స్ చేశారు. ఈ సినిమా అయినా హిట్ కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నారు. నిజంగా నమ్మకం చెప్పినట్టు లాస్ట్ సినిమా అంత వరస్ట్ అంటారా? లాస్ట్ సినిమా గురించి వదిలేయండి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అధపాతాలానికి తొక్కాడు ఆల్రెడీ. ఇలానే వాగారు అనుకో, ఆ పథకం కూడా మిగలవు. ట్విట్టర్ లో బ్యాడ్ కామెంట్స్ పెట్టి తెంగిపిచ్చారు తప్ప సినిమా సూపర్, సెకండ్ హాఫ్ సూపర్, ఫస్ట్ హాఫ్ సూపర్, కొంచెం విఎఫ్ఎక్స్ షాట్లు బాగాలేదంటే ఎవరో పెట్టిన దానికి ఫ్యాన్స్ కూడా ఎలా నమ్ముతారు భయ? పవన్ కళ్యాణ్ తీసాడంటే ఒక అర్థంతో తీస్తాడు. ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు ఏ సినిమా హీరో ఇచ్చాడు. అమ్మటి బాంబ ఆ రాంబాబు అనేవాడు ఒక పొలిటీషియన్ బ్రో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొలిటీషియన్ ప్లస్ యాక్టర్ ప్లస్ ఆంటర్ప్రెన్యూరిస్ట్ అన్ని బ్రో. అంబటి రాంబాబు అనేవాడు ఒక పొలిటీషియన్. వాడి అమ్మ పోకుండా వాడికి అది కాదు బ్రో. వాడికి ఉన్న పదవి కూడా అది చేత కాదు. వాడికి ఉన్న పదవి కూడా అది తెలియదు. నువ్వు టీచర్ అనుకో, నీ టీచింగ్ ఫీల్డ్ తెలుసు, వాడికి ఆ టీచింగ్ ఫీల్డ్ కూడా తెలియలేదు. వాడి ఏంది, వాడి పదవాడికి తెలియదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బ్రో నిన్న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది, వాళ్ళ దాచుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ డే డిప్యూటీ సీఎంకి వెళ్ళిపోయి ఆయన పదవి, ఆయన కర్తవ్యం ఆయన తెలుసుకుంటున్నాడు. అంటే బాధ్యత కలవాడు. పవన్ కళ్యాణ్ హీరో పొలిటీషియన్ అంతే. ఎందుకు సైలెంట్ ఉన్నాడు? బాధ్యత, గౌరవం. అదే ఒక్కసారి నా కొరకలో లేవట్టావు అనుకో, రోడ్డు పండేస్తావు ఒక్కొక్కడిని, ఒక్కొక్కడిని. ఆ లంజావుడికి ఎవరు ఏ వయసు తెలియదు బ్రో. 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటారు కానీ తప్ప సినిమా సూపర్ హిట్. మంచి మెసేజ్ ఇచ్చాడు, చెడ్డ మెసేజ్ ఇచ్చాడు. ఆ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చాడు. ఓజీ వస్తుంది చూస్తాము, కుత్త దెంగేస్తాము, ఫ్లాప్ అని వచ్చిందా లేవట్టేస్తావు అన్నాడు. రోడ్లు పైన పండేస్తావు. తెలుగు రాష్ట్రానికి ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు.